బంగారు కొండ మా విజయ్ దేవరకొండ. సో హాయ్ గైస్, విజయ్ దేవరకొండ 12th మూవీ కింగ్డమ్ ఈ సినిమా సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు సినిమా మే 13th రిలీజ్ అవుతుంది. సో టీజర్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా నాది ఒక స్మార్ట్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది టీజర్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ కింగ్డమ్ మూవీ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. గూస్ బంప్స్, అసలు ఒక్కొక్క మాటలో ఒక్కొక్క డైలాగు వేరే లెవెల్. దానికి తోడు అనిరుద్ రవిచందర్ ఏం తాగి కొట్టినావు భయ్యా, మ్యూజిక్ అద్దరిపోయింది అంతే. దేవరాయ్ కూడా మాస్ ఇచ్చిండు మ్యూజిక్. దాని తర్వాత ఇప్పుడు ఈ కింగ్డమ్ కూడా మాస్ డ్యూటీ చేశాడు అనిరుద్. విజయ్ దేవరకొండ లుక్ మాత్రం వేరే లెవెల్. అయితే దీంట్లో యాక్షన్ భారీగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. యుద్ధాలంట, మన రక్తపాతం ఇవన్నీ చూపించారు టీజర్లోనే. సో సినిమా బడ్జెట్ హై బడ్జెట్ అయి ఉంటుంది, క్వాలిటీ కానీ అదంతా చూస్తుంటే. సో విజయ్ దేవరకొండ ముందు పోలీస్ అనుకున్నా నేను, తర్వాత ఖైదీ గెటప్లో కూడా కనిపిస్తాడు. సో ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంది. సో ఏదో జరుగుతుంది. మళ్ళీ రాజు అంట, అసలు రాజు ఎవరు ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో మే 13th సినిమా చూశాక మనం తెలుసుకుందాం. టీజర్లో ఒకటి హైలైట్ అని చెప్పను, అన్ని హైలైట్. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవరు, గౌతమ్ తిన్నర్ డైరెక్షన్ కనపడుతుంది, అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్, విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఆయన లుక్. లాస్ట్ లో విజయ్ దేవరకొండ ఒక డైలాగ్ చెప్తాడు, మొత్తం తగలబెట్టేస్తా అని. అద్దరిపోయింది. సో గూస్ బంప్స్ వచ్చింది నాకు టీజర్ తోటి. సినిమా కోసం అయితే ఈగరే వెయిట్ చేస్తున్నా. ముందు నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. టీజర్ చూసాక ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. టీజర్ చూసాక మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.